క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు ప్రేషిత కార్యమును మాపై పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరచుకొంచున్నాడు అన్నదే మా సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేకాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పని మాకు అప్పగించి ఉన్నాడు. దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడ్డు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలు కొంచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను. ఇది ప్రభువాకు. పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సణుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోని చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూర దేశములకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచ్చే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకున్న ఆశపడుచుండెను. కానీ ఎవరునూ ఏమీయునూ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది.
కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలమాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడును అనిపించుకున్నదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడు ఇంకనూ దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక నేను నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలు వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందుము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పాను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పాను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతన్ని బ్రతిమాల సాగెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాట్లను చేయుచున్నాను, ఎన్నడూనూ నీ ఆజ్ఞలను మీరు ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నటకు నీవు ఎన్నడూనూ ఒక మేక పిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అందులకు బదులుగా, కుమారా, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా, మనము విందు జరుపుకునుట యుక్తమే. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, పోయినవాడు మరలా దొరికెను అని అతనితో చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సుశేషము. నేను పాపులను పిలువచ్చుతిని గాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు. ఈరోజు సువార్త ప్రారంభ వచనాల్లో మనం ఏమిన్నాం? యేసు ప్రభు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాడు? ఎవరు ఆయన దగ్గరికి ఎక్కువగా ఆకర్షితులయ్యారు? యేసు ప్రభు దగ్గరికి ఎక్కువగా ఆకర్షితులైంది ఎవరు చెప్పండి? అక్కడ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈయన పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భుజించుచున్నాడు అని చెప్పి చాలా సందర్భాలలో ఆయనను గురించి గొణుక్కున్నారు, సడుక్కున్నారు. నిన్నటి సువార్త పట్టణం ఆరంభంలో కూడా మనం ఉన్నాం. తామే నీతిమంతులనియు తక్కిన వారు నీచులనియు ఎంచు కొందరిని ఉద్దేశించి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం? సుంకరి పరిసేయుడు. సుంకరి పరిసేయుడు. కనుక ఇక్కడ దేవుని ప్రేమకు, ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమకు, ఆయన యొక్క దయకు, ఆయన చూపించిన జాలి కరుణకు ఎక్కువగా ఆకర్షితులైంది ఎవరంటే పాపాత్ములు, సుంకరులే. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాం, ఏం తప్పు చేస్తున్నాం అనేది ఒక ఎత్తు అయితే, మనలో నిజమైనటువంటి హృదయ పరివర్తన కలిగి దేవుని చెంతకు మనం ఆకర్షితులం కావాలి. ఆ దేవుని ప్రేమకు మనం ఆకర్షితులం కావాలి.
అప్పుడు మనలో నిజమైన పరివర్తన కలిగినట్లే. ఎప్పుడైతే మనం ఆకర్షితులం కామో మనం ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. దేవునికి దూరంగా వెళ్ళిపోతాం, దేవాలయానికి దూరంగా ఉంటాం. ప్రార్థన అనేది మనకు అవ్వదు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆ తండ్రి యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని ఎక్కువగా ధ్యానము చేయాలి. మరి ఈ తపస్సు కాలం 4వ ఆదివారం తల్లి అయిన శ్రీ సభ ఈ ఉపమానాన్ని మనకు ఇచ్చి మనందరం కూడా ధ్యానం చేయమని కోరుతూ ఉంది. కనుక ప్రత్యేకంగా ఈ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ చక్కని ఉపమానాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తూ మన జీవితాలకు అన్వయించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని ప్రభు ఉపమానాన్ని ప్రారంభించాడు. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నా ఆస్తినంతటిని నాకు పంచివు అన్నాడు. తనకి ఏమీ మాట్లాడలా. 2 కుమారుల్ని పిలిచి వారిద్దరికీ కూడా సమానంగా ఆస్తిని అంతటిని కూడా పంచి ఇచ్చేశాడు. మరి చిన్నవాడు ఏం చేశాడు? వెంటనే తన ఆస్తిని అంతటిని కూడా సొమ్ము చేసుకుని దూర దేశానికి వెళ్ళిపోయాడు అని మన వాక్యంలో వింటున్నాం. మరి దూర దేశానికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు? తన సంపదనంతని, తన ధనానంతా కూడా దుర్వినియోగము చేసేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూర దేశానికి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ పాపము మనిషిని దేవుని నుండి దూరంగా గెంటి వేస్తుంది. మనం చేసేటువంటి పాపము, మనం జీవించేటువంటి పాపపు జీవితము, మనకున్నటువంటి పాపపు అలవాట్లు, చెడు అలవాట్లు, ఇవన్నీ వ్యసనాలు, ఇవన్నీ కూడా మనలను దేవుని నుండి దూరంగా గెంటి వేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా తోటి వారి నుండి, కుటుంబం నుండి, తోటి వారి నుండి మనను దూరంగా పారద్రోలుతుంది పాపం. చిన్న కుమారుడు అనుకున్నాడు, నాకు నిజమైన స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి, నా ఇష్టానుసారంగా నేను జీవించాలి, ఈ లోకములో సుఖభోగాలను అనుభవించాలి, మరి నాకున్నటువంటి కోరికలు, ఆశలు అన్నీ కూడా తీర్చుకోవాలి అని అనుకున్నాడు. తండ్రి ఇంటిలో సంతోషాన్ని సరిగా అనుభవించలేకపోయాడు. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన స్వేచ్ఛ తండ్రి దగ్గర ఉన్నది. తండ్రి ఇంటిలో ఉండటం వలన నాకు కలుగుతుంది అనేది గుర్తించలేకపోయాడు. ఎక్కడెక్కడో వెతకటానికి వెళ్ళాడు. తన సంతోషం కోసం, స్వేచ్ఛ కోసం, తన కోరికలు తీర్చుకోవటం కోసం మరి ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏం జరిగింది? అంతా కూడా మంట కలిసిపోయింది, నాశనం అయిపోయింది. చివరికి బికారిలాగా మిగిలాడు. అదే తండ్రి ఇంటిలో ఉంటే అన్ని సమృద్ధిగా పొందుకునేవాడు, అన్ని సమృద్ధిగా దొరికేవి. తండ్రి స్వేచ్ఛ ఇచ్చేవాడు. అలాగే తండ్రి అన్ని ఆలన పాలన అన్ని కూడా చూసుకునేవాడు. తండ్రి నిజమైన ఆనందం, బిడ్డల యొక్క ఆనందాన్ని కోరుతూ వారి అవసరాలు తీర్చేవాడు. అవునా కదా? మీరు అందరూ చేసేది అదే కదా. మీ బిడ్డల యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తూ వారు సంతోషంగా ఉండాలని ఏ తండ్రి అయినా ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ అవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం జీవించుట మనకి ఎంతో ఆనందం. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుడు మనకు అన్నీ కూడా సమృద్ధిగా దయచేస్తాడు. అందుకే ఈరోజు భక్తి కీర్తన 34వ కీర్తన, ప్రభు ఎంత మంచివాడో
చవిచూచి తెలుసుకో. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. వారి అవసరాలన్నీ కూడా ఆ తండ్రి తీరుస్తాడు అని ఆ కీర్తనలో మనం విన్నాం. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండుట మనకు క్షేమకరం, ఆశీర్వాదకరం, దీవెనకరం. కానీ మనము పాపము చేసి చెడు అలవాట్లకు బానిసలమైపోయి ఇక అనేకమైనటువంటి ఈ లోకపరమైనటువంటి వ్యామోహాలలోనే నిజమైన ఆనందం, సంతోషాన్ని పొందుతామని వెళ్ళి ఏం చేస్తాం? ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటాం, మనకున్న డబ్బుని నాశనం చేసుకుంటాం, ఇంకా తగాదాలు పెట్టుకుని ఉన్న పరువు ప్రతిష్టను అంతా కూడా మంట కలిపేస్తాం. అవునా కదా? కుటుంబ పరువు పోతుంది. కుటుంబంలో శాంతి లేదు, ఉండదు, ఆనందం ఉండదు, కుటుంబంలో మంచి అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదు, అన్నీ మంట కలిసిపోతాయి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామో. కానీ అదే దేవుని సన్నిధిలో మనం నివసిస్తున్నట్లయితే, దేవుని సన్నిధిలో ఈ తండ్రి ఇంటిలో మనందరం కూడా జీవించినట్లయితే, దేవుడు మనకు నిజమైన అవసరాలన్నీ కూడా తీర్చి మనకు సమృద్ధిని దయచేస్తాడు. నమ్ముతున్నారు? నమ్మట్లేదా? నమ్మే వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయి తన ఆస్తిని అంతటిని కూడా మంట కలిపి చివరికి బికారి అయ్యాడు. ఎంతవరకు దిగజారిపోయాడు? తినటానికి తిండి కూడా దొరకల. దారుణమైన కరువు దాపురించింది. మరి కనీసం పందులు తినే పొట్టు కూడా వాడికి కరువు అయిపోయింది. ఆకలితో అలమటిస్తున్న ఆ సమయంలో ఇదిగో కనువిప్పు కలిగింది. కనువిప్పు కలిగి ఏమనుకున్నాడు? తనలో తాను ఏమి తలంచుకున్నాడు? ఇదిగో నా తండ్రి ఇంట అనేక మందికి పుష్టిగా భోజనము లభించున్నది, కానీ నేను ఇక్కడ ఆకటితో అలమటించుచున్నాను అని కనువిప్పు తెచ్చుకున్నాడు. అవును, అదే దేవుని సన్నిధిలో ఉంటే మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. అందుకే ఆ దావీదు భక్తుడు ఏమన్నాడు? ప్రభువే నాకు కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నన్ను పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుకుని పోయిన, నా అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ విధంగా ఆ కుమారుడికి కనువిప్పు కలిగింది. వెంటనే ఏమనుకున్నాడు? ఇంకొకటి అనుకున్నాడు మనసులో. కనువిప్పు కలిగి తనలో తాను ఇదిగో నా తండ్రి ఇంట అనేక మందికి పుష్టిగా భోజనం లభిస్తుంది అని అనుకున్న తర్వాత ఏమనుకున్నాడు? లేచి, ఆ మాట ముఖ్యం, అర్థమవుతుందా? లేచి కనువిప్పు కలిగింది, తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. తర్వాత ఏమనుకున్నాడు? నేను లేచి నా తండ్రి వద్దకు తిరిగి వెళతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లేవటం, నేను లేచి తండ్రి దగ్గరికి వెళ్తాను, అది మార్పు. మనందరం కూడా లేవాలి. పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు, అర్థమవుతుందా? కనుక ఈ లేవటం అనేది మనందరిలో కలగాలి. అదే నిజమైన పరివర్తన. లేవటం, లేచి తండ్రి వద్దకు మరలా తిరిగి రావటం. దేవుడు మన నుంచి కోరేది అదే. ఈ తపస్కాలం ఆరంభం నుండి దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? ఇప్పుడైనను మీరు నా వద్దకు మరల రండి, మీ పాపములను మీ దుష్కార్యములను విడనాడండి, లేచి నా దగ్గరికి రండి అని
తపస్కాల ఆరంభం నుండి ఈ రోజు వరకు దేవుడు మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, లేచి రావటం, ఇక్కడ లేవటం అనేది ఉత్థానాన్ని సూచిస్తూ ఉంది. ఉత్థానము, పాపమునకు మరణించి క్రొత్త జీవితాన్ని గడపటానికి ఒక క్రొత్త జీవితాన్ని సూచిస్తుంది లేవటం. అర్థమైందా? పాపములో మరణించాడు, ఇప్పుడు కనువిప్పు కలిగింది. అంటే ఆ తండ్రి ప్రేమ వెలుగులాగా వాని మీద ప్రకాశించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇప్పటి వరకు కళ్ళు కప్పుకున్నాడు, మూసుకుని ఉన్నాడు. ఆ పాపం అనే చీకటి వాడి కళ్ళు కప్పివేసింది. కానీ ఇప్పుడు ఆ తండ్రి యొక్క వాత్సల్యం, ఆ తండ్రి యొక్క ప్రేమ, ఆ తండ్రి ఇంటిలో వానికి ఉన్నటువంటి ఆ సౌఖ్యాన్ని, సుఖాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అంటే వెలుగు చూడగలిగాడు. ఆ తండ్రి యొక్క ప్రేమ వాడి జీవితంలో వెలుగులాగా ప్రకాశించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవటం ఉత్థానాన్ని సూచిస్తూ ఉంది. పాపములో పడిపోయిన వాడు, మరణంలోకి కుంగిపోయిన వాడు మరలా లేచి తండ్రి దగ్గరికి వెళతాను అని అనుకోవటం. అందుకే ఈరోజు పౌలు గారు ఏమన్నారు? ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి, పాత జీవితం గతించిపోయినది, క్రొత్త జీవితం ప్రారంభం. కాబట్టి ఇది లేవటం అనేది ఒక క్రొత్త జీవితానికి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఒక క్రొత్త జీవితాన్ని, తండ్రి ఇంటికి వెళితే నాకు మంచి జరుగుద్ది, మేలు జరుగుద్ది అని తన తప్పు తాను తెలుసుకుని పాప మన్నింపు కోరుతూ ఇదిగో అడుగులు వేస్తూ ఉన్నాడు. మరి తండ్రి దగ్గరికి వచ్చి ఏం చెప్పాలనుకున్నాడు? తండ్రి, పరలోకమునకును నీకును విరుద్ధంగా నేను పాపము చేసి తిని, నేను నీ కుమారుడనని అనిపించుకున్నదగను, కానీ నీ పనివారిలో ఒకనిగానైనా పెట్టుకొని, బానిసగైనా నన్ను పెట్టుకొని అర్థిస్తాను అని అనుకున్నాడు. లేచి నడకలు వేశాడు, నడక సాగించాడు. చూడండి అక్కడ ఏం జరిగింది? ఇంకా ఆ పిల్లవాడు, ఆ కుర్రోడు, ఆ చిన్నవాడు ఇంకా ఇంటికి రాలా, ఇంకా దూరంగానే ఉన్నాడు. అక్కడ వాక్యం చూడండి. వాడు దూరంగా ఉండగానే తండ్రి అతనిని, పెద్ద కుమారుడు, మనలో ఎంతమంది ఉన్నాము? మనం కూడా చాలాసార్లు ఇలాగే చేస్తూ ఉంటాం. అందరికంటే నేను గొప్ప, అందరికంటే నేను మంచి. పైగా ఏం చేస్తాం? ఇతరుల మీద నిందలు వేస్తాం. ఈ పెద్ద కుమారుడు ఏమన్నాడు? ఇదిగో నీ కుమారుడు తిరిగి వచ్చాడు, వేశ్యలతో పాడు చేశాడు, అన్ని రోత పనులు చేశాడు, పాప పనులు చేశాడు, వాడు తిరిగి రాగానే ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావా అని చెప్పి నిందలు వేయటం. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క మాటలు మనం వినాలి. పెద్ద కుమారుడు ఇవన్నీ కూడా మాట్లాడే కదా. అప్పుడు తండ్రి ఏమన్నాడు? తండ్రి అతనితో ఇట్లు బదులు చెప్పాడు. ఏమని? కుమారా, నీవెప్పుడు నాతోనే ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. విందు జరుపుకొనుట న్యాయమో యుక్తమో? ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ తండ్రి యొక్క మాటల్లో మనం చాలా గొప్ప అర్థాన్ని చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు? కుమారా, నాకున్నదంతయు నీదే, మన విందు జరుపుకున్నట న్యాయము యుక్తము, ఏలైనా నీ తమ్ముడు అని అంటున్నాడు. కానీ ఆ పెద్ద కుమారుడు ఏమన్నాడు? తండ్రితో నీ కుమారుడు అన్నాడు తప్ప నా తమ్ముడు అని అనలేదు. కానీ తండ్రి ఆ పెద్ద కుమారుడికి గుర్తు చేస్తూ ఉన్నాడు, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, నీ తమ్ముడు మరలా బ్రతికాడు. అనగా ఇక్కడ తండ్రి యొక్క వాత్సల్యం ఏంటంటే సఖ్యత.
అంటే పెద్ద కుమారుణ్ణి సఖ్యపడమంటున్నాడు. అటు తండ్రితో సఖ్యపడాలి, తన తమ్ముడితో కూడా సఖ్యత పడాలి. అనగా క్షమించాలి, మన్నించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారు ఏమన్నారు? ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని, క్రీస్తు ద్వారా మనతో సఖ్యపరచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు ప్రేషిత కార్యమును మాపై పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ చేతులు జోడించండి. భక్తిగా విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారంలో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది లేచి నిలబడదాం. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా యేలువాడా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణ పొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేచెను. యేసు మరణ పొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేచెను. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. ప్రభువే, మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమైంది ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం చేతులు చాచి, అందరం లేచి నిలబడి చేతులు చాచి, దేవుడు ఈ దివ్య బలి పూజ ద్వారా మనందరినీ తనతో సఖ్యపరుచుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ, స్నేహము, ఐక్యమత్యము, సఖ్యత, సమాధానం కలిగి ఒకే కుటుంబముగా, సోదరి సోదరులుగా, స్నేహితులుగా జీవించాలని ఇదిగో ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అటువంటి సఖ్యత మన మధ్య ఉండాలి. అటువంటి ప్రేమ, సమాధానము, ఐక్యమత్యము, సోదర భావము మన మధ్యన ఉండాలి అని నేర్చుకున్నాం. అటువంటి మంచి మనసును, ఆ సఖ్యత కలిగినటువంటి మనస్సును మనందరికి కూడా దయచేయమని ప్రభుని వేడుకుంటూ, ఆ సిలువనాథుని ప్రార్థిస్తూ
దివ్య ప్రసాద ప్రభుని వేడుకుంటూ పరలోక ప్రార్థనని భక్తిగా చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొక్క అప్పులను వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందము. లోకమిక పాపల పరిణించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపల పరిణించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపల పరిణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించడానికి మాత్రమే కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందిన. ప్రియ సహోదరి సహోదరులారా,